లష్కర బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తోంది. బుజ్జాయిని మహాకాళి దర్శనానికి తరలివచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కలకల్లాడుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో లష్కర బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సికింద్రాబాద్ మహాకాళి బోనాల జాతర ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా బోనాలను సమర్పించేందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏటా ఆషాఢ మాసంలో కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దాని ప్రత్యేకంగా నగరంలో వస్తే ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, అలాగే గోల్కొండ కావచ్చు, అలాగే దర్వాజా బోనాలు కావచ్చు, ఈ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పవచ్చు. జంట నగరంలో జరిగే సికింద్రాబాద్ బోనాల జాతరకు సంబంధించి సికింద్రాబాద్ లో అట్టహాసంగా కూడా ఈ బోనాల జాతర కొనసాగుతుంది. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చే వర్షాకాలంలో ఏదైతే సీజనల్ వ్యాధులు, ఏదైతే అంటువ్యాధులు కావచ్చు, ఇలాంటి వ్యాధుల నుంచి తమ కుటుంబాలను రక్షించేందుకు, అలాగే తమ కుటుంబాలకు తల్లివారు జీవిస్తుంటారని కూడా ఈ అమ్మవారికి కూడా బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉన్నారు. దీంట్లో కూడా దాదాపు ఒక 100 ఏళ్ల నుంచి కూడా ఈ సాంప్రదాయంగా కూడా ఒక సంస్కృతి కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఈ బోనాల జాతరకు ఒక ప్రత్యేకత వచ్చిందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం బోనాల జాతరకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా నిధులు భారీగా ఏర్పాటు చేయడం, అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా ఈ బోనాల జాతర కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా సికింద్రాబాద్ బోనాల జాతరకు సంబంధించి ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాదిగా బోనాలు సమర్పించేందుకు, అలాగే అమ్మవారిని దర్శించేందుకు కూడా భక్తులంతా కూడా ఉదయం నుంచి మహాకాళి అమ్మవారి దర్శనం కోసం అయితే వారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఉదయం నుంచి బోనాల తర్వాత కూడా మధ్యాహ్నం నుంచి ఏదైతే తొట్టెలు కావచ్చు, ఘటాలు కావచ్చు, వారిగా కూడా తొట్టెల ఊరేగింపులు కూడా వస్తున్నాయి అని చెప్పవచ్చు. అలాగే సాయంకాలం ఘటాలు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు కావచ్చు, ఇదంతా కూడా సికింద్రాబాద్ లో ఈ 2 రోజుల పాటు ఒక పండుగ వాతావరణం, పండుగ శోభ ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బోనాల పండుగకు అత్యంత శోభాయమానంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏర్పాట్ల విషయానికి అయితే సికింద్రాబాద్ ఇంతకే గోల్కొండ బోనాలు అయితే పూర్తయ్యని చెప్పవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్ బోనాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు అనేది చేసింది. ప్రధానంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న సికింద్రాబాద్ లో ఏర్పాటు అయితే కొనసాగుతుంది. ఇక్కడ భక్తుల ప్రత్యేక ఉత్సాహం కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా అన్ని విధాలా కూడా 6 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్యూ లైన్ లో ప్రత్యేకంగా కూడా మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ కావచ్చు, అలాగే బోనాలు తీసుకొచ్చే వారి భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోనాలకు తీసుకొచ్చే ఘటాలు ఊరేగించు, తొట్టెల ఊరేగింపు కావచ్చు, మన కోసం అంటే ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విఐపీలకు, ఈవీఐపీలకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని లక్షలాది మందిగా కూడా భక్తులు తరలి వస్తారు కాబట్టి ఈ అమ్మవారిని దర్శించేందుకు అందుకు అనుగుణంగా కూడా తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ బోనాలు అనే ఉత్సవాలు కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర కొనసాగుతుందని చెప్పచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇక పోలీస్ శాఖ నుంచి కూడా దాదాపు 300 మంది పోలీసులు ఎప్పటికప్పుడు విధుల్లో కూడా ఉంటూ వారి భక్తులకు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పచ్చు. దాదాపుగా ఏదైతే గతంలో ఉన్న దానికంటే 300లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఈ సీసీ కెమెరాలు కమాండ్ సెంటర్కు అటాచ్ చేయడం, దాంతో కూడా దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుంది. అలాగే హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో కూడా పోలీస్ శాఖ కూడా తమ విధులను నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి చేపట్టినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ విధులను నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పచ్చు. అలాగే ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ కావచ్చు, అలాగే
మఫ్టీలో ఉండే పోలీసుల పహార కావచ్చు, అలాగే అక్కడ నుంచి రక్షించేందుకు అయితే సీటీఎంస్ కావచ్చు, అలాగే ఈపీఎస్ నుంచి పేద నుంచి రక్షించేందుకు మఫ్టీ పోలీసులు సైతం కూడా మఫ్టీ పోలీసులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మనం చూడవచ్చు పూర్తిగా ఏదైతే ఇప్పటికే ఉదయం నుంచి కూడా పనుల రద్దీ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కూడా అంతా ఒకేసారిగా అంటే ఒకటేసారి పోటెత్తడంతో కూడా ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసుకోవచ్చు. మన విశ్వాసంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా బోనాలు సమర్పణ కార్యక్రమం అయితే కొనసాగడం ఉంది. రేపు అయితే రంగానికి సంబంధించి రేపు రంగం ఊరేగింపులో అయితే ఈ రోజు అయితే సాయంత్రం పోతరాజుల విన్యాసాలు కావచ్చు, అలాగే ఘటాలుగా ఊరేగింపుల తర్వాత భవిష్యవాణి రంగం కార్యక్రమంలో స్వర్ణలత అనే అవివాహిత భవిష్యవాణి అనంతరం కూడా అమ్మవారి ఏడుగు పైన ఊరేగింపు కొనసాగుతున్న ఊరేగింపు తర్వాత కూడా ఈ సికింద్రాబాద్ బోనాలకు సంబంధించి ఈ ముగింపు కూడా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా బోనాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలం కావచ్చు, ఈ రోజు రాత్రి వేళలో కూడా రాత్రి వరకు కూడా బోనాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా భవిష్యవాణిలో ఎలాంటి వాణి వినిపిస్తుంది. అలాగే ఇప్పటికే వర్షాలు లేని కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడని పరిస్థితి కనుక ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ భక్తులు కావచ్చు, రైతులు కావచ్చు, అంతా కూడా రేపు అమ్మవారి భవిష్యవాణి వినేందుకు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సికింద్రాబాద్ నుంచి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అంబానీ.